గజ్వేల్లో ఇప్పుడు హరీష్ రావు పైన అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని గజ్వేల్ టౌన్లో కొంతమంది మహిళలు తిరుగుబాటు చేశారు. దాని వెనుక రఘునందన్ రావు ఉన్నాడు. ఏమైనా పొద్దున్న నుంచి రఘునందన్ రావు పార్టీ ఆఫీసులో ఉన్నాడు, బీజేపీ ఆఫీసులోనే. కనీసం నేను ఒక్క కాల్ కూడా అటెండ్ కాలేదు. మీరు చూసిర్రు, ప్రజలు కడుపు కాలిన ప్రజలు తిరగబడుతున్నారు. ఎందుకో కూడా చెప్తా నేను. ఇదే వెంకటరామరెడ్డి గారు, ఇదే వెంకటరామరెడ్డి గారు మొన్న దుబ్బాకకు వచ్చి మా దుబ్బాకలు చెప్పిండు, మా ఇంట్లో 30 బెడ్రూమ్లు ఉంటాయి సార్, నీ ఇంట్లో 30 ఉంటుంది 100 ఉంటుంది. 2 బెడ్రూమ్లు కట్టించాల్సిన గరీబోని కట్టియలేదు. నువ్వు 30 బెడ్రూమ్లలో ఎంజాయ్ చేస్తున్నావు అని ఎవరికైనా కోపం వచ్చి లోలు పెట్టి ఉంటాడు. దానికి రఘునందన్ రావుకి ఏం సంబంధం అన్నా? కానీ గజ్వేల్లో కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దగ్గరలో అన్యాయానికి గురైన వాళ్ళు చాలా మంది గజ్వేల్లోనే ఉన్నారు, చాలా మంది దుబ్బాకలో ఉన్నారు, సిద్దిపేటలో ఉన్నారు. వెంకటరామరెడ్డి బాధితులంతా రాజీవ్ రహదారి వెంబడి ఉన్నటువంటి గజ్వేలు, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లోనే ఉన్నారు. దాని వెనుక రఘునందన్ రావు లేడు. ఎవరిని రెచ్చగొడతలేరా మీరు? ప్రజలకున్న బాధని ప్రజలు చెప్తుంటారు. రెచ్చగొట్టడం ఏంది, వాళ్ళ బాధ్యతను గుర్తు చేస్తున్నా నేను. నీ దగ్గర 10 లక్షలకు ఎకరం భూమి తీసుకొని అదే భూమిని 1,50,00,000కి వేరే కంపెనీకి అమ్ముకున్నాడు. TSIIC పేరు మీద లాక్కున్నాడు. మొన్న నేను వర్గల్ అనే ఒక మండలానికి ప్రచారం పోయినాం. 1600 ఎకరాల భూమి గుంజుకురన్న ఒక వర్గల్ మండలంలోనే. ఆ 1600 ఎకరాలు ఇలా 2 కోట్లకి 3 కోట్లకి ఎకరం అమ్ముడుపోతుంది. వాళ్ళకి 10 లక్షలు ఇచ్చిరన్న రైతులకి. ఆ రైతు గుండెకోత ఉంటుందా ఉండదా? కోపం ఉంటుందా ఉండదా? పోనీ కంపెనీలు వచ్చినాయి, మా పోరగాళ్ళకి ఏమైనా నౌకర్లు వచ్చినాయంటే ఒక్క కంపెనీ రాలేదు, ఏం నౌకరీలు రాలేదు. మరి కడుపు కాలినోడు తిరగబడతాడా? అదే జరుగుతుంటుంది.